వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ ఎంటర్టైన్మెంట్. శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇకపై బస్సుల్లో ఉచిత ప్రయాణం. తిరుమలలో భక్తులను ఒక చోటి నుంచి మరో చోటికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులు. నేడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ. టీజీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. గుంటూరు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కామెంట్. నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడో నేను జగన్ పర్యటనకు ముందే చెప్పాను. జగన్ పల్నాడుపై యుద్ధం ప్రకటించి యుద్ధానికి వెళ్లినట్లు ఉంది, ఓదార్పుకు వెళ్లినట్లు లేదు. నేడు మావో బంద్. ములుగు ఏజెన్సీలో హై అలర్ట్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారుకు నిరసనగా నేడు మావోయిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ములుగు ఏజెన్సీలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు మండలాలైన వాజేడు, వెంకటాపురం పరిధిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా గురువారం భద్రాద్రి ఎస్పీ ఎదుట 12 మంది మావోలు లొంగిపోయిన విషయం తెలిసిందే. బోనకల్ మండలం కలకోట గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు షేక్ అంజుమ్, కటికల, జెసికా, ప్రతిభ మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గవర్నమెంట్ పాఠశాలలు ముందుకు వెళ్తున్నాయి. జగిత్యాల జిల్లాలో ఎస్ఐల బదిలీలు. జూన్ 20 జగిత్యాల జిల్లాలో ఎస్ఐల బదిలీలు. జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల టౌన్ ఏఎస్ఐ పి గీతను సారంగపూర్ కు, ధర్మపురి ఎస్ఐ వెల్లటూర్కు, కోరుట్ల ఎస్ఐ జగిత్యాల డిఎస్పీకి, సారంగపూర్ ఎస్ఐ పి దత్తాత్రిని జగిత్యాల డిసిఆర్బికి, గొల్లపల్లి ఎస్ఐ సిహెచ్ సతీష్ ను జగిత్యాల డిఎస్పీకి, మరికొంతమంది ఎస్ఐలు ఇతర జిల్లాల నుండి జిల్లాకు బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు వరద ఉధృతి. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 46,674 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 44,776 క్యూసెక్కులు. పూర్తి నీటి సామర్థ్యం 9,657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 7,535 టీఎంసీలు. దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తిపోతుల పథకాలకు నీటి విడుదల. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధానమంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ తో సమావేశమయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపరంపల్లి గ్రామం వద్ద గల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన యువతిని సుష్మా 27 సంవత్సరాలుగా గుర్తించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ అడ్డగుట్టలో సుష్మా నివాసం ఉంటుంది. బుధవారం హైటెక్ సిటీలోని ఆఫీస్ కి పని నిమిత్తం ఆమె వెళ్లింది. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆఫీస్ మేనేజర్ కు తండ్రి అంజయ్య కాల్ చేశారు. రాత్రి 10:30 ఆమె బయలుదేరినట్లు మేనేజర్ తెలిపారు. సుష్మా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.